రాష్ట్ర ప్రగతికి త్రిముఖ నిజంగా పేర్లు పెడితే రాష్ట్ర ప్రగతికి త్రిముఖ వ్యూహం ఇందది క్యూర్ ప్యూర్ రేర్ వావ్. అభివృద్ధి ఫార్ములా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. ఓఆర్ఆర్ లోపలంతా క్యూర్, ఓఆర్ఆర్ RRR మధ్యలో ప్యూర్, అవతల రాష్ట్ర సరిహద్దు వరకు రేర్. అసలు కాంగ్రెస్కి క్యూర్ ఉందా? అసలు కాంగ్రెస్ ప్యూర్ ఉందా? మొత్తం దేశంలోనే అత్యంత కీలకమైన పార్టీ రేర్ పార్టీ ఏది? మీ కాంగ్రెస్ పార్టీ. మీ మాటలు మీకు జబర్దస్త్ వర్తిస్తాయి. అచ్చా సరే, అన్న ఏమన్నాడో చూద్దాం. పొరుగు రాష్ట్రాలతో కాదు, చైనా జపాన్ జర్మనీలా మనకు చైనా జపాన్ జర్మనీలే మనకు పోటీ. రాష్ట్ర అభివృద్ధి కోసం పకడ్బందీ ప్రణాళికలు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ సాధన లక్ష్యం. త్వరలో కొత్తగూడెం, రామగుండం, వరంగల్, ఆదిలాబాద్లలో ఎయిర్పోర్ట్లు. వామ్మో, 4 ఎయిర్పోర్ట్ల పేపర్ ప్లేన్లు కావు కదా ఎగిరేసేటివి. 4 ఎయిర్పోర్ట్ల. డిసెంబర్ 1 నుంచి 13 వరకు 2 ఏళ్ల ప్రజాపాలన ఉత్సవాలు. ఇదే ఉత్సవాలు నాకు వేరే రకంగా అనిపించింది. ఫ్యూచర్ సిటీకి వేదికగా డిసెంబర్ 8-9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ. గ్లోబల్ పత్రిక ఆవిష్కరణ గదే నా చేతిలో పట్టుకున్నారు. ఒక్కోళ్ళ ముఖాలలో నవ్వులేదు. కరెక్టా కదా? రేవంత్ అన్న సీరియస్గా ఉన్నాడు, ఉత్తమన్న కూడా ఓకే నవ్వాలన్నా వద్దని అన్నట్టున్నాడు. బట్టి విక్రమార్క గారు సీరియస్గానే ఉన్నారు. శ్రీధర్ బాబు గారు అయితే అబ్సల్యూట్గా సీరియస్ ఉన్నారు. కొండా సురేఖ గారు అయితే ఏందబ్బాయి పంచాయతీ అని అన్నట్టు ఆమె పాపం ఉన్నది. మన కోమటిరెడ్డి అని అసలు ఎందుకు వచ్చినా అని ఏడికైనా నవ్వాలి అంతే అని చెప్పి ఆయన నవ్వుతున్నాడు. సో ఇవన్నీ పక్కకు పెడితే పొరుగు రాష్ట్రాలతో కాదు, చైనా జపాన్ జర్మనీలే మనకు పోటీ. ఏ రకంగా పోటీ అన్న? ఆడ ఏడ కూడా దీని అమ్మ జీవితం మీలక 42% జితనా ఆబాదీ ఉతనా హక్కు అని గివ్వని ఓట్ చోరీలని ఇట్లాంటి పంచాయతీలు లేవు. వాళ్ళ నాయకులు విదేశాలలో పోయి స్వదేశాన్ని దూషించరు. మళ్ళీ వాళ్ళ దేశాలే మీ వాళ్ళని కూడా తిట్టిండ్రు, మీ దిగ్గజ నాయకుని. హౌ కెన్ హీ బీ సో మతలబ్ దేశాన్ని ఎట్లా దూషిస్తాడు బయటకు వచ్చి అని చెప్పి అమెరికాలో ఒక చాలా పెద్ద కీలక మంది ఆ పాప్ స్టారో సింగర్లో మళ్ళీ డిప్లొమాట్లో మనకు తెలియదు కానీ వాళ్ళు చాలా పెద్దగా మాట్లాడారు రాహుల్ గాంధీ మీద. దరిద్రం ఏంది తెలుసా? దరిద్రం ఈ పొద్దున నా మీద దీని మీద కన్నుపడ్డది. డిసెంబర్ 1 నుంచి 13 వరకు ఏది త్వరలో కొత్తగూడెం, రామగుండం, వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లు అంట. ఇదేంది ఏమో అన్నారు, క్యూర్ ప్యూర్ రేర్. ఇది క్యూర్ అనాలనా, ప్యూర్ అనాలనా, రేర్ అనాలనా? ఈ ప్రాజెక్టు అదేదో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది చూడు, 3 రోజెస్, రంగు రుచి చిక్కదనం అని అన్నట్టు ప్యూర్ క్యూర్ రేర్ అంట. రంగు రుచి చిక్కదనం. ఇప్పుడు కాంగ్రెస్ రంగు రుచి చిక్కదనం ఏందో మనం మాట్లాడదాం ఈ ఎయిర్పోర్ట్ల పంచాయతీ మీద. అబ్సల్యూట్ డేటా ఫ్రెండ్స్, నో నాన్ సెన్స్, అబ్సల్యూట్ డేటా మాట్లాడదాం. ఇప్పుడు రేవంత్ అన్న 4 ఎయిర్పోర్ట్లు మాట్లాడాడు. ఎక్కడెక్కడ? కొత్తగూడెం, రామగుండం, వరంగల్, ఆదిలాబాద్. ఓకే, ఈ ఫీజిబిలిటీ స్టడీ ఏందో ఒకసారి మనం చూద్దాం. ఈ ఫైనాన్సెస్ ఏందో చూద్దాం, ఈ ప్రయారిటీలు ఏందో చూద్దాం. ఇప్పుడు తెలంగాణకు అసలు 4 ఎయిర్పోర్ట్లు అవసరమా? ఎందుకు చెప్పాలా రేవంత్ అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏం తెలుసా? ఫంక్షనింగ్ గవర్నమెంట్ కావాలి. మనం ఫంక్షనే లేకపోయా. ఇంతసేపు ఆరోపణలు, ఆడు ఇట్లా చేసిండు డిమ్కా, ఐ గో టు డావోస్ న్యూక్లియర్ ఫిషన్ డమ్కా ఢిమ్కా డున్ డుస్ 4 రకాలు అన్నట్టు డుర్ డుమ్ టుస్ పుస్ అయిపోయా. మళ్ళీ నేను ర్యాపర్ లెక్క పాటలు పాడాల్సి వస్తుంది, చెయ్యెట్టి ముద్దెట్టి అనండి. తెలంగాణకు 4 ఎయిర్పోర్ట్లు కాదే, 4 రోజులు పరిపాలించే గవర్నెన్స్ కావాలి. ఆల్రెడీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నాక ఇది పొలిటికల్ ఓవర్ ప్రామిసింగ్ కాదా ఫ్రెండ్స్? కరెక్ట్గా చెప్పాలనంటే పొలిటికల్ ఓవర్ ప్రామిసింగ్ కాదా? ఇలా ఎగ్జిక్యూటివ్ సమ్మరీ తీసుకొని చూస్తే మనం మాట్లాడితే వీళ్ళు పెద్ద అనౌన్స్మెంట్లు చేసిరు కానీ ప్రాక్టికాలిటీలలో జీరో ప్రాక్టికాలిటీ ఉన్నది. నేను ఏమని మాట్లాడుతున్నా, డేటా అబ్సల్యూట్గా తీసుకొని మాట్లాడితే 29 మిలియన్ ప్యాసింజర్స్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు పర్ సంవత్సరానికి. అది కొంచెం స్కేలబుల్ చేస్తే, కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే 50 మిలియన్ ప్యాసింజర్స్ పర్ ఇయర్ దాకా కూడా స్కేలబుల్ అవుతుంది అని అనేది నిపుణుల వాదన. కార్గో కెపాసిటీ మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో స్టడీగా ఎక్స్పాన్షన్ అవుతున్నది. ఇప్పుడు నువ్వు ఆ ఇడకేం తీసి ఆడబెడతానంటే డూప్లికేషన్ ఆఫ్ వర్కే అవుతుంది. మళ్ళీ 4 ఎయిర్పోర్ట్లు ప్లాన్ చేసినావు కదా రేవంత్ అన్న, అవి ఎంత షార్ట్ డిస్టెన్స్లలో ఉన్నాయరా నాయన నాకు అర్థమవుతలేదు. మళ్ళీ అది నీకు వయబిలిటీ దొరుకుతుందా అనే రేవంత్ అన్న? అసలు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల ఖర్చు ఎంత అవుతుందో మనకేమన్నా అవగాహన ఉందా అన్న? ఓ మాట్లాడు తప్ప. వెల్ఫేర్ ప్రామిసెస్లు ఇప్పటికే అన్ఫండెడ్ ఉన్నాయి మీ దగ్గర. ఈ పేపర్ ప్లేన్ ప్రాజెక్టులు ఏం నడుస్తుంది అని చెప్తున్నా నేను. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొని చూస్తే ఫ్రెండ్స్ మనము అక్కడ 29.1 మిలియన్ ప్యాసింజర్స్ పర్ యానం ట్రావెల్ చేస్తున్నారు.
అంటే 2,02,000 ఎయిర్ క్రాఫ్ట్ మూవ్మెంట్లు జరుగుతున్నాయి ఫైనాన్షియల్ ఇయర్, లేటెస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రిపోర్ట్ తీసుకొని చూస్తే. కార్గో ఏదైతే ఉంటుందో బిజినెస్ 1,80,000 మెట్రిక్ టన్స్ బిజినెస్ చేసింది. ఫార్మా ఎక్స్పోర్ట్స్ రైజ్ అవుతున్నాయి. మనము కరెంట్ టర్మినల్ కెపాసిటీకి ఇట్లా తీసుకొని చూస్తే కరెంట్ టర్మినల్ కెపాసిటీ ఇప్పుడున్న టర్మినల్ కెపాసిటీ 34 మిలియన్ పర్సన్స్ పర్ యానం. అది ఎక్స్పాండ్ ఏదాకా అవుతుంది అని అంటే 40 to 50 మిలియన్ పర్సన్స్ పర్ యానం వరకు ఎక్స్పాండ్ అయ్యేటు ఉన్నది, ఛాన్స్ ఉన్నది. ముందు అది పూర్తి చేయాలి కదా, అక్కడ పైసలు పెట్టింది ఫుల్ కెపాసిటీలకు అయితే రావాలి కదా. స్టిల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అట్ శంషాబాద్ ఈజ్ నాట్ రన్నింగ్ ఆన్ ఇట్స్ ఫుల్ స్కేల్. దాని కెపాసిటీ యూటిలైజేషన్ ఇంకా ఉన్నది. దాన్ని ఫుల్ బ్రిమ్కి వచ్చిన తర్వాత నువ్వు నా వేరే ఎయిర్పోర్ట్ గురించి ఆలోచించినావు అని అంటే అందులో చక్కదనం ఉన్నది, సంతోషం ఉన్నది. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉంటుందో అది ఏమవుతుంది అని అంటే అది సుమారు 80 to 100 మిలియన్ పర్సన్స్ పర్ యానం కూడా పోతుందంట నువ్వు కరెక్ట్గా స్కేలబుల్ చేస్తే, లాంగ్ రన్వే చేసుకొని ఫ్యూచర్ గ్రోత్ చేసుకుంటే. అంటే ఇప్పుడు ఇది సాచురేషన్ అయిపోయింది అంటున్నావు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మళ్ళీ నిపుణులు ఇట్లా మాట్లాడుతున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ మూవ్మెంట్ ఇంకా కెపాసిటీ యూటిలైజేషన్ కింద మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఇంకా రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి దాని కెపాసిటీ క్లోజ్ కాలే. యావరేజ్ ఎయిర్ క్రాఫ్ట్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో 23 per hour ఉన్నది, కొన్నిసార్లు 50 మూమెంట్స్ పర్ అవర్ కూడా ఉన్నది. పీక్ అవర్ క్లస్టరింగ్ కూడా తీసుకుంటే అది 50 మూమెంట్స్ పర్ అవర్ ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. అయితే దీన్ని ఇంకా పెంచొద్దా అంటే ఖచ్చితంగా పెంచొచ్చు. ఎట్లా అనంటే టర్మినల్ గేట్ అప్గ్రేడ్స్ చేసుకున్నాం అనుకో, నేను మన పెద్ద ఏరోనాటికల్ ఇంజనీర్ని కాదు, లేకపోతే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అథారిటీలలో పనిచేయ, చదువుతే అర్థమవుతుంది ఎవరికన్నా. ఈ మన టర్మినల్ గేట్ అప్గ్రేడ్స్ చేసుకుంటే కెపాసిటీ పెంచుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా యాప్రాన్ ట్యాక్సీవే ఇంకా రన్వే లెంత్ జర పెద్దగా చేసుకుంటే దీన్ని స్కేలప్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. దీన్ని మనం 45 to 50 మిలియన్ వరకు కూడా పోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. కార్గో కెపాసిటీ ఒకటే తీసుకొని చూస్తే మన ఫ్రెండ్స్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూసుకొని చూస్తే సుమారు 22% గ్రోత్ ఉన్నది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ది. 22% గ్రోత్. ఇవాళ మన భాగ్యనగరానికి, తెలంగాణలో హైదరాబాద్కి స్ట్రాంగ్ ఫార్మా ఉన్నది, ఎలక్ట్రానిక్స్ ఉన్నది. నిజంగా చెప్పాలనంటే పెరిషబుల్ మంచి ఈకో సిస్టమ్ కూడా ఉన్నది కరెక్ట్గా. మనము కోల్డ్ చైన్ రన్ చేసుకోవచ్చు, వేర్ హౌసింగ్ రన్ చేసుకోవచ్చు, ఫైటర్ బేస్ కూడా పెట్టుకోవచ్చు. ఇవాళ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంది కదా, ఇది డైరెక్ట్గా సస్టైన్ చేయొచ్చు. శాటిలైట్ ఎయిర్పోర్ట్లు లేకుండానే, ఇప్పుడు మన రేవంత్ అన్న చెప్పినట్టు 4 శాటిలైట్ ఎయిర్పోర్ట్లు లేకుండానే దీన్ని కంప్లీట్గా సస్టైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4 ఎయిర్పోర్ట్లు కట్టడం అనేది మళ్ళీ మ్యాసివ్ స్పెండింగే కదా, అనవసరంగా రాష్ట్ర ఖజానాని ఇంకా సంకనాకనిచ్చుడే కదా. ఇలా కరెంట్ ప్రాబ్లం తీసుకొని చూస్తే నువ్వు వరంగల్ రామగుండం డిస్టెన్స్ ఎంత ఉన్నది 90 నుంచి 100 కిలోమీటర్స్. వరంగల్ కొత్తగూడెం ఎంత ఉంటుంది 140 to 200 కిలోమీటర్స్. రామగుండం ఆదిలాబాద్ 270 to 290 కిలోమీటర్స్. యావరేజ్ స్పేసింగ్ నెట్వర్క్ తీసుకుంటే 200 to 300 కిలోమీటర్స్. అంటే యావరేజ్గా ఏదున్నా 100 కిలోమీటర్ లోపలనే ఉన్నది కదా, కరెక్ట్గా. అయితే నీకు ఇండిపెండెంట్ క్యాచ్మెంట్ ఈ 4 ఎయిర్పోర్ట్లకు ఏమున్నది చెప్పు, నువ్వు ఏడ ట్యాప్ చేద్దామని అనుకుంటున్నావు బిజినెస్ అనేది నాకు అర్థమై సస్తలేదు. నేను పెట్టిన కిలోమీటర్లు కొంచెం అటు ఇటు ఉండొచ్చు, ఎగ్జాక్ట్గా గ్రీస్ 272.5 కొట్టకుర్రా నాయన. అట్లా మోటా చెప్పినా నేను, చెప్పిన. తెలంగాణలో నువ్వు ఏ ప్రదేశానికి పోయినా 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు కదా. ఇప్పుడు కాస్ట్ అండ్ టైమ్ లైన్స్ ఇట్లా తీసుకొని మనం చూసినాం అనుకో, ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు అనేది ఏమన్నా శనగలు తిన్నామా చేతులు దులుపుకున్నామా అన్నట్టు ఉంటుంది అనే రేవంత్ అన్న. టిపికల్ కాస్టు పర్ ఎయిర్పోర్ట్కి 800 to 2000 crores అవుతుంది. అదే నువ్వు మంచి అరేంజ్మెంట్స్ ఉన్న సొఫిస్టికేటెడ్ ఎయిర్పోర్ట్కి పోవాలనంటే 1500 నుంచి 4000 crores అవుతుంది అని చెప్పి ఒక అంచనా. అంటే 4 ఎయిర్పోర్ట్లకు మీరు ఖర్చు పెడితే ఇలా 5000 నుంచి 6000 కోట్లు అవుతుంది. చిన్న ఎయిర్పోర్ట్, చిన్న చితక ఎయిర్పోర్ట్ అంటే మీ కాంగ్రెస్ చికిరి ఎయిర్పోర్ట్లు కట్టాలనంటే 18 to 36 months అవుతుంది. అదే భారీ ఎత్తున ఒక ఎయిర్పోర్ట్ కట్టాలనంటే సుమారు 3 నుంచి 5 సంవత్సరాలు అవుతుంది లార్జ్ టర్మినల్స్ పెట్టి. మళ్ళీ ఈ పొలిటికల్ అనౌన్స్మెంట్ ఏదైతే మీరు మాట్లాడినరు చూడు, మళ్ళీ ఫైనాన్షియల్గా అది ఫీజిబులేనా, అది ప్రాక్టికల్గా పాసిబులేనా అని చెప్పి చూస్తే తెలంగాణ బడ్జెట్ ఒక రకంగా చెప్తుంది. మీ తెలంగాణ బడ్జెట్ ఇలా స్టేట్ ఫైనాన్సులు ఈ ప్రాజెక్ట్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉందా? టోటల్ బడ్జెట్ తెలంగాణ 2025-26 తీసుకుంటే 3 లక్షల కోట్లు. అందులో క్యాపిటల్ అవుట్లే ఎంత ఉంది అని అంటే 36,500 కోట్లు. మళ్ళీ 4 ఎయిర్పోర్ట్లకు నువ్వు ఇలా బడ్జెట్ అలొకేట్ చేయాలనంటే అందులోకైనా నువ్వు సుమారు 10 to 20% క్యాపిటల్ బడ్జెట్ పెట్టాలి కదా. మళ్ళీ అందులోకైనా క్యాపిటల్ బడ్జెట్లకు పెడితే నేనేమంటా అంటే 4 ఎయిర్పోర్ట్లు ఇలా మాకు అవసరం లేదే రేవంత్ అన్న. మా పెన్షనర్లకు ఏవైతే అరియర్లు ఉన్నాయో అవి ఇచ్చేసాయి, మా పౌరులకు ఏవైతే ఫీ రీఎంబర్స్మెంట్ డిలేస్ ఉన్నో చూడు అవి ఇచ్చేసాయి, మా మెడికల్ షార్టేజ్లు ఏవైతే ఉన్నాయో చూడు, ప్రైవేట్ ఆసుపత్రులు లూటు చేస్తున్నారు చూడు దాని మీద పనిచేయి, ఈ టీచర్ వేకెన్సీలు ఉన్నాయి చూడు దాని మీద పనిచేయి, ఈ ఫెయిల్డ్ డిఎస్సి పంచాయతీ ఉన్న చూడు దాని మీద జై.
ఈ ఎయిర్పోర్ట్ ఎసెన్షియల్స్ అనేది నిజంగా చెప్పాలనంటే మీ ప్రయారిటీలు మిస్ప్లేస్ అవుతున్నాయి అని చెప్పి క్లియర్ కట్గా నిదర్శనం చెప్తున్నది. విజిబిలిటీ స్కోర్ కార్డ్స్ తీసుకొని చూసుకున్నాం అనుకో, అసలు నీకు 4 ఎయిర్పోర్ట్లు గట్టనికేనా? నీకు ప్యాసింజర్ ఏమన్నా అక్కడక్కడ ఏమన్నా అది అవుతున్నదా? నాకు అర్థం కాదు. కానీ ఈడ ఈ అనౌన్స్మెంట్ అనేది అకౌంటబిలిటీ ఉందా ఫ్రెండ్స్? నాకు ఒక మాట చెప్పు. ప్రజలు పెన్షన్ల కోసం ఆగుతున్నారు, మెడిసిన్ల కోసం ఆగుతున్నారు, ఫీ రియంబర్స్మెంట్ల కోసం ఆగుతున్నారు, ఉద్యోగాల కోసం ఆగుతున్నారు. వీళ్ళకేమో కొత్త ప్రాజెక్టులు కట్టాలన్న ఉత్సాహం. ఇది రైజింగ్ తెలంగాణ అని అంట. దీన్ని ఏమంటారు తెలుసా? మోర్ యానిమేషన్ లెస్ అడ్మినిస్ట్రేషన్ అని అంటారు. మోర్ యానిమేషన్ అని అంటే మీకు ఎవరు గుర్తొస్తారు? పక్క కూర్చున్న యానిమేటర్ గుర్తొస్తాడు. ఆంధ్ర రాష్ట్రంకి వెన్నుపోటు మహాశయుడు. ఆయన కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంకా ఫుల్ కెపాసిటీ కూడా రాలే, 4 ఎయిర్పోర్ట్లు కడదామని అంటున్నాడు. అంటే వీళ్ళు ప్రాజెక్టులు కట్టిరు అనుకో, కాంట్రాక్ట్ ఇస్తారు. కాంట్రాక్ట్ ఇస్తే కిక్ బ్యాక్లు వస్తాయి. కిక్ బ్యాక్లు వస్తే వీళ్ళు చల్లగా బతుకుతారు. వీళ్ళకు తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉద్యోగాలు, తెలంగాణలో మనోభావాలు, ప్రజల మనోభావాలు వీళ్ళకేముండదు. ఆడ ఎయిర్పోర్ట్ కట్టగానే ఆ భూముల రేటు పెరిగిపోతే మీరు మస్తు హీరోలు అవుతారు కదా అని అంటారు. అరే నీ కొడుకులకు నీ పిల్లలకు మిగిలేది అప్పుల కుప్పరా నాయన, నీకు అర్థమైతలేదు. అప్పుల కుప్ప. నీ పక్కకి ఎయిర్పోర్ట్ ఉన్నది, ఆడ ఫ్లైట్లు ఎక్కువ వస్తలేవు అని అంటే ఆడ ఫ్లైట్ ఛార్జీలు దాని అంతా కాస్ట్ వేస్తారు కదా, మెయింటెనెన్స్ అంతా. నీకు టికెట్ ఏమన్నా తక్కువకు దొరుకుతుంది అనుకున్నావు ఈ శాటిలైట్ ఎయిర్పోర్ట్ల వల్ల? ఈ యానిమేషన్ ప్రోగ్రామ్ అంతా ఎవరు చేస్తారు? ఈ కాంగ్రెస్ ప్లస్ టీడీపీ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఉంటుంది చూడు. ఇది డెవలప్మెంట్ కాదు, ఇది అస్సలు డెవలప్మెంట్ అనరు. దీన్ని ఆపర్చునిటిజం అని అంటారు. నువ్వు హాస్పిటల్ ఫస్ట్ కట్టు, 4 హాస్పిటల్ కట్టు ఈ ఎయిర్పోర్ట్లు కట్టే బదులు. తర్వాత స్కూళ్ళు కట్టు, ఎయిర్పోర్ట్లు ఆగుతాయి. రేవంత్ అన్న. భారత్ మాతాకి జై.